బ్రేకప్. ఈసారైనా జాబ్ కొట్టాలి అనే ప్రెజర్. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ పవన్ బైటీ. ఇది నేను చెప్పబోయే విషయం మా ఛానల్లో ఇప్పటివరకు చేసిన వీడియోల కంటే చాలా పర్సనల్. వీడియో చెయ్యాలా వద్దా అని చాలా రోజులు ఆలోచించాను. కానీ అలాంటి పరిస్థితిలో ఉన్న ఒక్కరికైనా ఈ ధైర్యం ఇస్తే చాలు అనిపించింది. ఫైనల్లీ బ్రేకప్. అవును, నాకు బ్రేకప్ అయింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న టైంలో ఇలా జరగడం నిజంగా చాలా కష్టం. ఒకవైపు బుక్స్, మాక్ టెస్ట్, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, ఈసారైనా జాబ్ కొట్టాలి అనే ప్రెజర్. మరోవైపు నా నమ్మిన వ్యక్తి దూరం అయితే ఆ బాధను మాటల్లో చెప్పలేను. నేను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు. లైఫ్లో కొన్ని డెసిషన్స్ సిచ్యువేషన్స్ వల్ల జరుగుతాయి, వాటిని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. కానీ ఆ తర్వాత నా జీవితం పూర్తిగా చేంజ్ అయిపోయింది. బుక్ ఓపెన్ చేస్తే చదువు కాదు, మెమరీసే గుర్తొచ్చేవి. ఫోన్ నోటిఫికేషన్ వచ్చినా తను మెసేజ్ చేసిందేమో అనిపించేది. ఇన్స్టిట్యూట్లో క్లాసులు ఎంతసేపు విన్నా అసలు మైండ్కి ఎక్కేది కాదు. నైట్ నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు. ఒకరోజు మిర్రర్లో నన్ను నేను చూసుకున్నాను. అప్పుడు ఒక క్వశ్చన్ నా మైండ్లో బాగా డిస్టర్బ్ చేసింది. నువ్వు ఇలా ఆగిపోతే నీ పేరెంట్స్ డ్రీమ్స్ ఎవరు నెరవేరుస్తారు? నీ ఫ్యూచర్ని ఎవరు బుల్ చేస్తారు? ఆ రోజు నుంచి నెమ్మదిగా మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో 10 minutes చదివాను, తర్వాత అరగంట, తర్వాత 1 గంట. అలా మెల్లగా నా పెయిన్ని మోటివేషన్గా మార్చడానికి ట్రై చేశాను. ఇప్పటికి కొన్ని మెమరీస్ గుర్తొస్తాయి, కొన్ని సాంగ్స్, కొన్ని ప్లేసెస్ ఇంకా నన్ను బాధపడుతూనే ఉంటాయి. కానీ ఒక విషయం మాత్రం నేర్చుకున్నాను: మనల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మన ఫ్యూచర్ని వదిలేయకూడదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇదే పరిస్థితిలో ఉంటే ఒకరోజు స్ట్రాంగ్ అవ్వాలని ట్రై చేయకండి. ఏడవాలనిపిస్తే ఏడవండి, కానీ మీ డ్రీమ్స్ని మాత్రం వదలకండి. బ్రేకప్ అనేది లైఫ్కి ఫుల్ స్టాప్ కాదు, అది ఒక చాప్టర్ మాత్రమే. మిగిలిన చాప్టర్స్ ఎలా ఉండాలో మేమే రాయాలి. ఈరోజు నేను కెమెరా ముందు నా బాధను షేర్ చేస్తున్నాను. రేపు ఇదే కెమెరా ముందు నా సక్సెస్ని కూడా మీకు చూపిస్తాను. అప్పుడు ఈరోజు పడిన కష్టాలన్నీ భక్తి కనిపిస్తాయి. చివరిగా మీ పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోండి. మీ గోల్స్ని ఎప్పుడు వదలకండి. ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళిపోయినా మీ లైఫ్ వాల్యూ ఎప్పటికీ తగ్గదు. టేక్ కేర్, స్టే స్ట్రాంగ్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.